మనుషులను చంపి తినే దేశాధ్యక్షుడు ఒకవైపు, లాస్ట్ ప్యాసింజర్ వరకు కాపాడాలనే లక్ష్యంతో ఉన్న కమాండర్ మరోవైపు, ఇద్దరిలో గెలిపేవారిది. ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. 1976 జూన్ 27 248 ప్యాసింజర్తో ఉన్న ఫ్లైట్ ఒకటి ఇజ్రాయెల్ నుండి ప్యారిస్కు బయలుదేరింది. ఫ్లైట్ను టెర్రరిస్టులు హైజాక్ చేశారు. టెర్రరిస్టులు ప్యాసింజర్స్ లానే ఫ్లైట్లో కూర్చొని ఫ్లైట్ను టేకాఫ్ అయిన తర్వాత తమ వెంట తెచ్చుకున్న పిస్టోల్తో ప్యాసింజర్స్ని బెదిరించి ఫ్లైట్ను హైజాక్ చేసి ఉగాండాకు తీసుకెళ్లారు. హైజాక్ చేసిన వారు పిఎల్ఓ మరియు జర్మన్ రెవల్యూషన్ చెందినవారు. పాలస్తీనా వారికి ఇజ్రాయెల్ ప్రజలంటే పడదు, ఎందుకంటే వారు తమ దేశాన్ని ఆక్రమించి ఉంటున్నారని. ఇక జర్మనీస్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే యూదులు అంటే జర్మనీస్కు అస్సలు పడదు. వీరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 49 మంది పాలస్తీనా విప్లవకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరు మొదట ఫ్లైట్ను లిబియాకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ వేసుకొని ఉగాండాకు తీసుకెళ్లారు. అయితే హైజాకర్స్ ప్లేన్ను లిబియాలో ఉంచకపోవడానికి కారణం అక్కడ నుండి ఇజ్రాయెల్ చాలా దగ్గరగా ఉంటుంది. పైగా ఇజ్రాయెల్ ఈజీగా కౌంటర్ అటాక్ చేయగలదు. అదికాక లిబియా చాలా దేశాలకు పెట్రోల్ సరఫరా చేస్తుంది. టెర్రరిస్టులకు ఆశ్రమించినట్టు తెలిస్తే లిబియాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫ్లైట్ను ఉగాండాలో ఉంచడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ నుండి ఉగాండా 4000 కిలోమీటర్లు, అంటే రావడానికి 4000 కిలోమీటర్లు, పోవడానికి 4000 కిలోమీటర్లు, మొత్తం 8000 కిలోమీటర్లలో జర్నీ చేయాలి. 8000 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ప్లేన్స్లో ఉండే పెట్రోల్ సరిపోదు. 8000 కిలోమీటర్ల దూరంలో అప్పట్లో ఏ విధమైన కమాండ్ ఆపరేషన్స్ జరిగేవి కావు. అది ఇంపాసిబుల్. ఇక రెండో రీజన్, ఇది అమీన్. ఇతను ఒక నియంత. ఇతడు శత్రువుల తలలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినేవాడు. చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉండేది అతని ఆకారం. ఇది అమీన్కు ఇజ్రాయిల్ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ను ఇది అమీన్కు అమ్మడానికి నిరాకరించారు. నిరాకరించారు. ఇక్కడ జర్మనీ, పాలస్తీనా, ఇది అమీన్ వీరి కామన్ శత్రువు ఇజ్రాయిల్. హైజాక్ అయిన ఫ్లైట్ టెర్రరిస్టు ఉగాండాలోని ఎంటబే ఎయిర్పోర్ట్లో పెట్టారు. ఈ టెర్రరిస్టులకు ఇది అమీన్ మిలిటరీ సపోర్ట్ చేసింది. టెర్రరిస్టులు మొదటగా హైజాక్ చేసిన వారిలో జ్యూస్ పీపుల్ను మాత్రమే ఒక రూమ్లో ఉంచి మిగతా వారిని వేరొక రూమ్లో పెట్టారు. ఇజ్రాయెల్ దేశానికి కాల్ చేసి $5 మిలియన్ మరియు బందీలుగా ఉన్న 49 మంది విప్లవకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ టెర్రరిస్టులకు తెలియని విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి ఒక పాలసీ ఉంది. అది ఏంటంటే టెర్రరిస్టులకు చేసి ఎటువంటి డిమాండ్లను యాక్సెప్ట్ చేయకూడదు. ఇజ్రాయిలు తమ దేశాన్ని ముందు పెట్టి ప్రజలను వెనుకకు పెడుతుంది. కానీ ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ఎక్సలెంట్ ప్లాన్ చేసింది. టెర్రరిస్టులతో చర్చలు చేయడం ప్రారంభించింది. అందువల్ల ఇజ్రాయెల్ మిలిటరీకి టైం దొరికింది. కానీ ఇజ్రాయెల్ మిలిటరీకి హైజాకర్స్ ప్యాసింజర్స్ను ఉగాండాలో ఎక్కడ దాచారు, ఎంతమంది శత్రువులు అక్కడ ఉన్నారు, వారి దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి అనే వాటి గురించి అస్సలు ఐడియా లేదు. ఉగాండాకు చుట్టూ ఉన్న దేశాలు కూడా ఇజ్రాయెల్ను ద్వేషిస్తాయి. ఇజ్రాయెల్ నుండి ఉగాండాకు 8000 కిలోమీటర్లు. ఇంత దూరం మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ను ఇజ్రాయెల్ నుండి ఉగాండాకు ప్రయాణిస్తే ఉగాండా ఎయిర్ రాడార్స్ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ను ఈజీగా పసిగట్టేస్తాయి. ఇక ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ గవర్నమెంట్ హైజాక్ అయిన వాళ్ళు అందరూ హోప్స్ వదిలేసుకున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయానికి టెర్రరిస్టులు యూదులను మాత్రమే అక్కడ ఉంచుకొని వేరే దేశాల ప్రజలను వదిలివేశారు. సరిగ్గా వారు ఎక్కడ పెద్ద తప్పు చేశారు, ఎందుకంటే టెర్రరిస్టులకు వేరే దేశాలతో శత్రువుతో పెంచుకోవడం ఇష్టం లేదు. ఈ ప్యాసింజర్స్ విడుదలైన వెంటనే మొసాద్కు వారు ఎయిర్పోర్ట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బిల్డింగ్లో ఉంచారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఎంటబే ఎయిర్పోర్ట్ నిర్మించింది కూడా ఒక ఇజ్రాయెల్ కంపెనీనే. దీనివల్ల ఇజ్రాయెల్ మిలిటరీకి ఎయిర్పోర్ట్ రన్వే ఎక్కడ ఉంది, అక్కడ నుండి ఎలా వెళ్తే బిల్డింగ్కు చేరుకోవాలనే గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా అంతా సిద్ధం చేశారు. పెద్ద ఆపరేషన్ను ప్రాణాలకు తెగించి 108 మంది ప్యాసింజర్స్ని ఎవరు తేగలరు? ఒక చిన్న తప్పు ఇజ్రాయెల్ మిలిటరీ చేసిన ఇజ్రాయెల్ దేశానికి చెడ్డ పేరు తేవడమే కాకుండా అందరి ప్రాణాలు తీసివేస్తుంది. ఈ ఆపరేషన్ ఫీల్డ్లో లీడ్ చేయడానికి ఇజ్రాయెల్ మిలిటరీ 29 సంవత్సరాల ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేసింది. అతని పేరు యోనతాన్ నెతన్యాహు. ఇతను ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్వయాన అన్న. యోనతాన్ నెతన్యాహు నాయకత్వంలోని స్పెషల్ కమాండర్స్ ఒక వారం పాటు ఎంటబే ఎయిర్పోర్ట్ లాంటి ఒక డమ్మీ సెట్ను ఇజ్రాయెల్లో వేసి ఫ్లైట్స్ని ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ప్యాసింజర్స్ను రక్షించాలి, ఎలా వారిని సురక్షితంగా తీసుకురావాలి అని ప్రాక్టీస్ చేశారు. టెర్రరిస్టు జూలై 4లోగా తమ డిమాండ్స్ను తీర్చకపోతే తమ దగ్గర ఉన్న వారిని చంపేస్తామని డెడ్ లైన్ విధించారు. జూలై 3 అర్ధరాత్రి 1 గంటకు ఆపరేషన్ థండర్ బోల్ట్ను ఫిక్స్ చేశారు. అర్ధరాత్రి అయితే ఉగాండా కమాండర్స్ అలసిపై పడుకుంటారని ఆ టైంను ఫిక్స్ చేశారు. 5 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ను వారు ఉగాండాకు తీసుకువెళ్లారు. 3 ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇజ్రాయెల్ కమాండర్స్ ఉన్నారు.
4వ ఎయిర్ క్రాఫ్ట్ ఖాళీగా ఉంది, ఎందుకంటే ప్యాసింజర్స్ ను వెనుకకు తీసుకురావడానికి. ఇక 5వ ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ మరియు ఫస్ట్ ఎయిడ్ ను పెట్టారు, ఎందుకంటే ఎవరైనా గాయపడితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి పెట్టారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కు దారిలో ఫ్యూయల్ నింపడానికి కెన్యా దేశం సహాయం చేసింది. ఇజ్రాయెల్ నుండి ఎయిర్ క్రాఫ్ట్స్ రెడ్ సీ గుండా కెన్యా మీదుగా ఉగాండాకు చేరుకున్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ హైట్ లో ఎగిరితే ఉగాండా ఎయిర్ రాడార్స్ కు దొరికే ప్రమాదం ఉన్నందున అవి సీ లెవెల్ కు కేవలం 100 మీటర్స్ ఎత్తులో ఎగిరాయి. దీనివల్ల ఇవి మిలిటరీ ఎయిర్ రాడార్స్ కు దొరకలేదు. ఇవి చాలా పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావడం వల్ల చాలా తక్కువ ఎత్తులో కూడా చాలా సైలెంట్ గా ఎగరగలిగాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అర్ధరాత్రి 1 గంటకు ఉగాండాలోని ఎంటబే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. ఈ టైంలో ఇదీ అమీన్ ఉగాండాలో అఫీషియల్ ట్రిప్ మీద మ్యారిషన్స్ వెళ్ళాడు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కలర్స్ అన్ని ఇదీ అమీన్ దగ్గర ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్ లాగానే డిజైన్ చేశారు. ఇది అలా డిజైన్ చేయడం వల్ల ఉగాండా ఎయిర్పోర్ట్ లో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఇదీ అమీన్ మార్చి నుండి సడన్ గా వచ్చాడనుకున్నారు. మొదటిగా ఫస్ట్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ దిగాయి. ఇవి ల్యాండ్ అయిన వెంటనే ఒక బ్లాక్ మెస్టెస్ కారు బయటకు వస్తుంది. దానిలో అచ్చం ఇదీ అమీన్ లాగే ఉండే ఇజ్రాయెల్ కమాండో కూర్చొని ఉంటాడు. దీని వెనకాల ల్యాండ్ రోవర్స్ కార్స్ ఫాలో అవుతాయి. దీనిలో ఉగాండా కమాండర్స్ లాగానే డ్రెస్ వేసుకొని ఇజ్రాయెల్ కమాండర్స్ కూర్చొని ఉంటారు. కానీ ఇదీ అమీన్ కొన్ని రోజుల ముందే తన కారును బ్లాక్ నుంచి బయటకు మార్చాడు. కానీ ఈ విషయం ఇజ్రాయెల్ మిలిటరీకి తెలియదు. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ అధికారి వచ్చింది ఇదీ అమీన్ కాదని ఉగాండా కమాండర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఉగాండా సోల్జర్స్ ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ కమాండర్స్ తమ దగ్గర ఉన్న పిస్తోల్ తీసి కాల్చడం స్టార్ట్ చేశారు. అప్పుడు యుగాండా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ టీం రన్వే పై లైట్స్ ఆఫ్ చేసింది. రన్వే లైట్స్ ఆఫ్ అయితే మిగతా 3 ఎయిర్ క్రాఫ్ట్ ని తెచ్చడం కష్టమవుతుంది. అయితే ముందుగానే ప్రీప్లాన్ చేసుకున్న ఇజ్రాయెల్ తాము తెచ్చిన పెద్ద పెద్ద లైట్స్ సహాయంతో మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ ను కూడా సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ కమాండర్స్ ఉగాండా మీద విరుచుకుపడ్డారు. స్నైపర్స్ తమ తమ పొజిషన్ తీసుకుని అడ్డు వచ్చిన వారిని చంపేశారు. ఈ గన్స్ శబ్దానికి బందీలుగా ఉన్న ప్యాసింజర్స్ ఇక తమను ఈ రోజు చంపేస్తారని ఫిక్స్ అయిపోయి ప్రార్థనలు స్టార్ట్ చేశారు. యోనతాన్ నెతన్యాహు అతని టీమ్స్ తో కలిసి ప్యాసింజర్స్ ను బంధించిన బిల్డింగ్స్ లోకి వెళ్లి ఇజ్రాయెల్ నేషనల్ లాంగ్వేజ్ అనే హీబ్రూలో మేము మిమ్మల్ని రక్షించడానికి వచ్చాము అని అన్నాడు. దీంతో అప్పటికే తమ ఊపిరిని ఆపుకున్న ప్యాసింజర్స్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్న టెర్రరిస్టులను చంపి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్ గా తమ దగ్గర ఉన్న 4 ప్లేన్లు ఎక్కించారు. ఎయిర్పోర్ట్ లో MiG-21 ఉగాండాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లను పార్క్ చేసి ఉండడం నెతన్యాహు చూశాడు. ఒకవేళ వాటితో తమను వెంబడిస్తే అందరి ప్రాణాలకు ప్రమాదం, ఎందుకంటే MiG-21 విమానాలు చాలా పవర్ఫుల్. తమ దగ్గర ఉన్న గ్రానైట్స్ తో వాటిని పేల్చేశాడు. యోనతాన్ నెతన్యాహు ఫీల్డ్ ఇన్ఛార్జ్ కావడం వల్ల ప్యాసింజర్స్, కమాండోస్ ఇలా అందరిని ఎక్కించాడు. చివరికి అతను ఎక్కేటప్పుడు ఒక బుల్లెట్ అతనికి తగిలింది. దాంతో నెతన్యాహు చనిపోయాడు. మిగతా వారు ఇజ్రాయెల్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇదీ అమీన్ ఉగాండాకు చెందిన మిలిటరీ జనరల్స్ ను, బ్రిగేడ్స్ ను అందరినీ చంపేశాడు. ఈ ఆపరేషన్ లో 20 మంది ఉగాండాకు చెందిన సోల్జర్స్, 9 టెర్రరిస్టులు చనిపోయారు. 106 మంది ప్యాసింజర్స్ లో 102 మందిని రక్షించబడ్డారు. 3 ప్యాసింజర్స్ క్రాస్ ఫైరింగ్ లో చనిపోయారు. ఒక ప్యాసింజర్ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఈ విషయం ఇజ్రాయెల్ మిలిటరీకి తెలియదు, అందుకే ఆమెను రక్షించలేకపోయింది. ఈమెను హాస్పిటల్ నుండి ఈడ్చుకొచ్చి ఇదీ అమీన్ చంపేస్తాడు. కెన్యా ప్రజలను చాలా మందిని ఇదీ అమీన్ చంపేస్తాడు. శత్రువుల దేశంలో దూరి వారిని చంపి తమ దేశ ప్రజలను విడిపించే ఆపరేషన్స్ లో ఈ ఆపరేషన్ థండర్ బోల్ట్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.